సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతిలోని తుడా సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. గత 60 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో పాటు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. ఇవాళ ఉద్యమం 60 రోజులకు చేరుకుంది. మరోవైపు సీమాంధ్రకు సంబంధించిన ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఎంపీలే కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. సమీకాంధ్ర అంటే ఆయన ఎవరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పే మాటలు కూడా లేవు ఆయనకు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రాన్ని ద్రోహం చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎవరన్నా ఉన్నారంటే సమీకాంధ్ర గురించి ఒక జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. సమైకాంధ్ర గురించి మొట్టమొదటిగా పోరాడాల్సింది కోస్తా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు. నిజంగా సిగ్గుచేటు. వాళ్ళ యొక్క మంత్రి పదవుల కోసం, రేపు సీట్ల కోసం ఈ రోజు సోనియా గాంధీకి భయపడి ప్రజలను దూరం పెట్టి ఈ రోజు అధికారం కోసం చూస్తున్నారు. వాళ్ళకి రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటన వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంత వాళ్ళ దగ్గర ప్రతిఘటనకు ఖచ్చితంగా దారి చేయాల్సి. జగన్మోహన్ రెడ్డి విడుదలైన తర్వాత ఉద్యమ రూపం ఏ విధంగా పోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు విడుదలైన తర్వాత ఒక్కసారిగా సీమాంధ్రలోని ప్రజలకందరికీ కూడా ఒక మనోధైర్యం ఏర్పడింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం విడిపోదు, సమైక్యంగా ఉంటుందన్నటువంటి నమ్మకంతో ప్రతి ప్రజానీకం కూడా ఈ రోజు సంతోషంగా కాలం గడపడం మొదలుపెట్టింది. మీద ఇప్పటికైనా సీమాంధ్రకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తమ పదవులకు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రాజకీయ భవిష్యత్తు ఉండదనేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.